బేటా ఏడూరు బేటా. డాడీ 10 నిమిషాలలో వస్తున్నా, వాకింగ్ వచ్చినాం. అన్నా మెల్లవుకనా ఆశ వస్తుంది. సరే సరే జల్దీ రండి. రేయ్ నా కాయ ఏ తాగుడు అంతే జల్దీ వస్తారా? నువ్వు పుక్కట్ల పోస్తే మేము ఎక్కడికైనా వస్తాం. మత్తుల మునగాలి అలా పీరుత స్నానం చెయ్యాలా, లెక్కలు అన్ని తేల్చాలా, నా తిక్కను చూడు ఇయ్యాలా. అంత కకృతితో నాగా. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. డాడీ ఫోన్ చేస్తున్నా. ఏమైంది బేటా, బయట తాగుతున్నారా? లేదు డాడీ. ఎందుకు బేటా, మన ఇల్లు ఉంది కదా, ఇంటికొచ్చి తాగండి. తాగుదాం. వస్తున్నా డాడీ. అరే డాడీ ఇంటికాడ తాగమంటారా? ఇంటి మీద తాగుదాం. మళ్ళీ ఎందుకు వచ్చారు? పెగ్గు మర్చిపోతే. బయటలో బ్రెండర్స్ బయట కలిపిన పెగ్గు మీద నేను పెగ్గు లేపిన. డాడీ సిట్టింగ్ కి రెడీ చేసావా? మేము బీపీ తీసుకొచ్చినాం తాగనీకి. నా కొడక వాకింగ్ అని చెప్పి సిట్టింగ్ పోతారా? ఈరోజు మీ పని అయిందిరా. డాడీ అయ్యో డాడీ అన్నాడు వేసుకోండి. అయితే పిలిసా పోతావారా? మత్తుల మునగాలి అలా పీరుత స్నానం చెయ్యాలా. ఓ చదువుకుంటున్నా, చదువుకోండి. అరే కూలోడా. పడుకోడా? అరే కూలే పడక. మళ్ళీ ఇక్కడ చెప్పు. డాడీ నాతో అవుతలే డాడీ అన్నాను పంపి. వాడు చదువుకుంటుండ్రా. నువ్వు అని నమ్ముతున్నావాయే, వాడు పెద్ద నలిగుట్లోడే చూపిస్తా. ట్యూషన్ చెప్పాలా? రమ్మంటావా ఇంటికి? చూడా చదువుకుంటు. ఎందుకా? డాడీ రియాంటనే బంగారం అంట ట్యూషన్ చెప్తారంట. నా కొడక ఎన్ని ఆశలు పెట్టుకుంటారా నీ మీద? ఆ పర్వత తీసుకో. ఏం మనుషులు ఉన్నారా? మీకు ఎక్కువ మంది నేను చేసుకుందా? అయ్యో ఓ డాడీ పోతే పోయినాం. ఆ షాప్ బిడ్డ కాల్ చేయమని చెప్పు. పొద్దుగా నుంచి కాల్ చేస్తున్నా, కాలేజ్ లిఫ్ట్ చేస్తాను లేదా? అది డాడీ అట్లా చిన్న బిడ్డ కూడా చెప్పు స్నాప్ లో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని. ఇద్దరికిద్దరు నల్లికుట్ల కొడుకులు రెడీ అయ్యారు కదా. ఏం బతుకున్నా మీ ఛీ! అబ్బో పెద్దోడా, పెద్దోడు పొద్దుగాల డ్యూటీ పోయింది కదా. చిన్నోడా ఆడ మరే పాడుకో, పొద్దుగాల నుంచి తిరుగుతానే ఉన్నవాడు. పని పాట లేదు ఏం లేదానికి, పని పాట లేదు ఏం లేదానికి. డాడీ సర్ప్రైజ్. కుక్క పిల్ల ఎక్కడికి ఏడిచి తీసుకొచ్చినావు? డాడీ కుక్క కాదు, ఇది పెంపుడు జంతువు. పెట్ పెట్. ఆల్రెడీ ఇంట్లో 2 పెంపుడు జంతువులు ఉన్నాయి కదా బేటా, మళ్ళీ ఎందుకు? డాడీ పెంచుకుందాం డాడీ. అబ్బా అన్నదమ్ములు ఎంత ముద్దుగా ఆడుకుంటారా, అన్నదమ్ములు ఎంత ముద్దుగా ఆడుకుంటారా. డాడీ పెంచుకుందాం డాడీ. ఆల్రెడీ ఇద్దరు పెంచానికే కింద మీద పడుతున్నారా, మళ్ళీ పప్పి నేను ఇచ్చి పెంచాలి. డాడీ అందరూ ఇంట్లో పప్పిస్తున్నాడు డాడీ, మన ఇంట్లో ఇది ఒక పప్పి లెక్క ఉంటుంది డాడీ. నేను అదే కదా చెప్తున్నా బేటా. ఆల్రెడీ 2 పప్పులను వేస్తున్నా, మళ్ళీ ఈ పప్పు ఎందుకు బేటా? డాడీ పెంచుకుందాం డాడీ. సరేరా, దాన్ని ఇంకా రోజులు పెట్టువి, మీరు బయటకు వెళ్ళిపోయి. కావాలి ఏ నుంచి తీసుకొచ్చినా వాడు ఇచ్చినా పో, లేకపోతే కాళ్ళు రగొడతా. సరే ఆగు వరకు. అరే పొద్దుగా లేచి మన చికెన్ మటన్ ఏదైనా తీసుకోతామని తెలియలేదురా. గాడి లెక్క 10 దాకా వండుకొని ఏం చేస్తున్నా? లాస్ట్ సండే కూడా నేను వేసిన డాడీ, ఈసారి అన్నగా తెమ్మని డాడీ. నేను పనులు అమ్ముతున్నా డాడీ, వాడిని పోమని చెప్పు. నేను తెస్తే నువ్వు పందిలో తిని కూర్చోయ్యా. పంది ఎవరు తింటున్నా? మరి పొట్టే నుంచి వచ్చిందమ్మా, కింటల్ తినుడు కాదు. అరే నువ్వు గిన్నెలు తిన్నా కనబడవరా, ఎందుకంటే నీ కట్టులో నట్ట పురుగులు ఉన్నాయి. గాడిద లెక్క ఏం కొట్లాడుతున్నా? పోయి 1 కిలో మటన్ తీసుకురా పోరి. నాకు మటన్ వద్దు, చికెనే కావాలి. పోయి ఏదో ఒకటి తేపోర్రా. మరి వీడు పోతాడు, నేను పోను. నేను కూడా పోను. ఎవడో ఒకటి తేపోర్రా. మల్లేష్ సండే కదా, ఏంది స్పెషల్? తలకాయ కూర మీ చెల్లెదమ్మన్నది. ఓహో మీదేం స్పెషల్? మాదా కాకరకాయ కూర. మా వాళ్ళకి బాగా ఇష్టమట.